మనం నిన్న ప్రీవియస్ క్లాస్‌లో ఏం చూసుకున్నామంటే ఆల్రెడీ ఐఓ ఇన్‌స్ట్రక్షన్స్ చూసాం. సో, ఐఓ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనం ఏం చూసామంటే ఐఓ ఇన్‌స్ట్రక్షన్స్‌లో అసలు ఐఓ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? ఆహ్, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయని చూసాం. సో, అందరికీ తెలుసు ఐఓ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఇన్‌పుట్, ఔట్‌పుట్ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ కెన్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఇన్‌పుట్, ఔట్‌పుట్ రిలేటెడ్ అని. సో, దాంట్లో ఇన్‌పుట్ రిజిస్టర్‌కెళ్ళడానికి, ఔట్‌పుట్ రిజిస్టర్‌కెళ్ళడానికి అయన్నీ చూసాం. సో, దాంట్లో లాస్ట్ 6 ఇన్‌స్ట్రక్షన్స్‌లో లాస్ట్ 2 ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్, ఇంటరప్ట్ ఎనేబుల్ ఆఫ్ అని 2 ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, అదేంటో మనం ప్రీవియస్‌గా చూడలేదు. సో, అయేంటంటే ఇంటరప్ట్ రిలేటెడ్. సో, అర్థం అవ్వాలనుకుంటే గనక ఇంటరప్ట్ సైకిల్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇంటరప్ట్ సైకిలు. సో, అసలు ఇంటరప్ట్ సైకిల్‌కెళ్ళాలి అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ఇంటరప్ట్? సో, ఇంటరప్ట్ అంటే ఏంటంటే మనకి ఇన్ జనరల్‌గా తెలుసు ఇంటరప్ట్ అంటే. నాకు నేను ఏదన్నా ఇప్పుడు క్లాస్ చెప్తున్నాననుకోండి, ఎవరన్నా మీరు అన్‌మ్యూట్ చేశారనుకోండి, ఒక ఇంటరప్షన్ జరుగుతున్నట్టు. అన్‌మ్యూట్ చేసి నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారనుకోండి, నాకు ఇంటరప్ట్ అయినట్టు నా క్లాస్ నా మధ్యలో. సో, అలా ఇంటరప్షన్ మీకు రియల్ లైఫ్‌లో చాలా ఉంటాయి. సిమిలర్‌గా కంప్యూటర్‌కి కూడా ఇంటరప్షన్ అనేది జరుగుతుంది. సో, ఆ ఇంటరప్షన్ జరుగుతున్నప్పుడు కంప్యూటర్ ఏం చేయాలి అనేది ఇంటరప్ట్ సైకిల్. సో, అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను నేను. ఎలా చేయాలనేది. సో, ఇంటరప్ట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ సిగ్నల్. అదొక సిగ్నల్. ఏంటంటే, ఎప్పుడైతే ఇంటరప్ట్ సిగ్నల్ అనేదొచ్చిందో, అప్పుడు ఇట్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియేట్‌లీ. సో, ఆ ఇంటరప్ట్ సిగ్నల్ వచ్చినప్పుడు, ఆ సిగ్నల్‌ని వెంటనే ఎగ్జిక్యూట్ చేసేయాలి. వేరే ఏ పనిలో ఉన్నా సరే ఇంక పట్టించుకోకూడదు. సో, దాన్నే ఎగ్జిక్యూట్ చేసేయాలి. సో, వెనెవర్ సీపీయూ మనం చేస్తాం కదా ఇయన్నీ. వెనెవర్ సీపీయూ రిసీవ్స్ ఇంటరప్ట్ సిగ్నల్. సో, ఎప్పుడైతే సీపీయూకి ఇంటరప్ట్ సిగ్నల్ వచ్చిందో, సీపీయూ ఒక ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటుంది. సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ 1, 2, 3, 4, 5 ఇలా ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ ఇలా ఎళ్తా ఉంటుంది. సో, ఫోర్త్ దగ్గర ఇంటరప్షన్ అనేదొచ్చింది. సో, వచ్చిన వెంటనే ఏం చేయాలి సీపీయూ? వెంటనే ఇంక ఇన్‌స్ట్రక్షన్ ఆపేయాలి. ఈ ఫ్లోని ఆపేయాలి. సీక్వెన్స్‌ని ఆపేసి ఎక్కడికెళ్ళిపోవాలి? ఇంటరప్ట్ రిలేటెడ్‌కెళ్ళిపోయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫిఫ్త్‌కి రావాలి. సో, సీపీయూ కంట్రోల్ విల్ బి షిఫ్టెడ్ టు ఇంటరప్ట్ ప్రోగ్రామ్. సో, ఎప్పుడైతే ఇంటరప్ట్ సిగ్నల్ వచ్చిందో, ఇంక సీపీయూ ఎక్కడికెళ్ళిపోతుందంటే, ఇంటరప్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్‌కెళ్ళిపోతుంది. సో, వన్స్ ఇంటరప్ట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, సో, ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి ఈ 5 నుంచి వచ్చేస్తుంది. సో, మీరిదంతా ఎక్కడో చూసినట్టు, విన్నట్టు అనిపించట్లేదా? మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా బీఎస్ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అని చూసాం. బీఎస్ఏ ఏంటంటే మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో బ్రాంచ్ అండ్ సేవ్ అడ్రెస్‌ని, సేవ్ రిటర్న్ అడ్రెస్, బ్రాంచ్ అన్‌కండిషనల్లీ. సో, ఈ 2 జంపింగ్. ఎప్పుడైతే మధ్యలో ఏదన్నా ఒకటొచ్చినప్పుడు, సో, జంప్ చేసి ఒక మెమరీలోకెళ్ళి, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ చేసాం. సో, ఇంటరప్ట్ సైకిల్ కూడా దానికి రిలేటెడ్‌గానే. సో, అసలు ఇంటరప్ట్ సైకిల్ అనేది ఎక్కడొస్తుందంటే, ఐఓ రిలేటెడ్ అంటే ఇన్‌పుట్, ఔట్‌పుట్ రిలేటెడ్ ఉన్న ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా! మన ఇన్‌పుట్, ఔట్‌పుట్ రిలేటెడ్‌లో ఆటిలిని బట్టి వస్తుంది. సో, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు మన క్లాసు జరుగుతుంది. సో, మన క్లాస్ జరుగుతున్నప్పుడు, మన క్లాస్‌లో నేను ఒక్కొక్కళ్ళని క్వెషన్ అడుగుతాను. ఫ్రమ్ ఇప్పుడు 66 కదా! 66 నుంచి మన టోటల్ ఎక్కడి వరకుంది? సో, 66 నుంచి అరౌండ్ మనకి సి9 వరకు కదా! నేను వన్ బై వన్ క్వెషన్స్ అడుగుతూ ఎళ్తున్నాను. 66, 67, 67, 68 సో, ఎప్పుడైతే 88 దగ్గరికొచ్చిందో, నేను 88 క్వెషన్ అడుగుతున్నాను. సో, 88 క్వెషన్ వచ్చిన వెంటనే మనకి బయట నుంచి మన హెడ్ సార్ ఎవరో వచ్చి మనల్ని ఎక్కడికెళ్ళమన్నారంటే అర్జెంట్‌గా ఐ బ్లాక్‌కెళ్ళండి. ఐ బ్లాక్‌లో మీటింగ్ ఉందన్నారు. సో, ఐ బ్లాక్‌లోకెళ్ళాం. సో, ఇప్పుడు ఎక్కడి వరకయినియి? 88 వరకయింది. సో, 88 వరకు అయినప్పుడు మనకి నెక్స్ట్ నేను మొత్తం అందరిని కంప్లీట్ చేయాలి క్వెషన్స్ అడగడం. సో, 88 వరకు అయింది కదా! సో, వెంటనే ఇది ఇమ్మీడియేట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇక్కడితో ఆపేసి నేను మీరందరిని ఐ బ్లాక్‌కి పంపించేస్తాను. సో, ఐ బ్లాక్‌కి పంపించేస్తాను. ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్‌కొచ్చేస్తారు. నేను 89 నుంచి వరుసగా క్వెషన్స్ అనేవి అడుగుతాను. సో, దీంట్లో ఈ జరిగే ప్రాసెస్ నార్మలే. సో, నేను 88 వరకు అడిగాను అని నాకు ఈ నంబర్స్ గుర్తున్నాయి. లేకపోతే నాకు నంబర్స్ గుర్తులేవనుకోండి,
లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు అదే ప్రీవియస్‌గా ఎక్కడి వరకు అడిగాను అని ఎవరో ఒకళ్ళని అడుగుతాను. సరే 88 వరకు అని ఎవరో ఒకళ్ళు చెప్తారు. సో, నేనేం అడుగుతానంటే అందరిని అడగను. సో, ఈ 80 ఎక్కడి వరకు అయిందో గుర్తుపెట్టుకోండి అని 66ని అడుగుతాను. సో, రోల్ నంబర్ 66 దగ్గర నేను సేవ్ చేత్తాను. ఏంటి ఎక్కడి వరకు ఇన్‌స్ట్రక్షన్స్ అయినియి, నెక్స్ట్ నంబర్ ఏంటి? సో, తనేమంటాడంటే 89 నుంచి సార్ అంటారు. సో, అప్పుడు మళ్ళీ నార్మల్ ప్రాసెస్ 89 నుంచి అలా స్టార్ట్ చేసుకుందాం. సిమిలర్‌గా దీంట్లో కూడా ఏమవుతుందంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, సమ్ అరౌండ్ 1, 2, 3, 4 ప్రోగ్రామ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, ఫిఫ్తొచ్చింది. ఫోర్త్ దగ్గరికి మనకి ఇంటరప్ట్ వచ్చింది. సో, వెంటనే ఎక్కడికెళ్ళిపోవాలి? సమ్ 100 దగ్గరికో ఎక్కడికో ఎళ్ళిపోయింది. సో, 100 దగ్గరికెళ్ళినప్పుడు మనం ఈ ఫిఫ్త్ ఉంది కదా! నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అవ్వాలి కదా! సో, ఈ ఫిఫ్త్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి ఎక్కడ సేవ్ చేస్తున్నాం అంటే, 0th లొకేషన్‌లో సేవ్ చేస్తాం. 0థ్‌లో సేవ్ చేస్తున్నాం ఫస్ట్ లొకేషన్. మాండేటరీకి 0లోనే సేవ్ చేయాలి. సో, 0 తర్వాత ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, ఇదే ఐఓ ఇంటరప్ట్ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్. ఎక్కడికెళ్ళాలి అనే ఇన్‌స్ట్రక్షన్. సో, ఇది జస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మేము వన్స్ ఫ్లో చార్ట్ చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. సో, అసలు ఇంటరప్ట్ వచ్చిందా లేదా అన్న దానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే, ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం. ఏం ఫ్లిప్ ఫ్లాపు? ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే గనక నో ఇంటరప్ట్, ఇంటరప్ట్ ఏమీ లేనట్టు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గనక, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఫ్లిప్ ఫ్లాప్ సెట్ చేసినప్పుడు ఇంటరప్ట్ సైకిల్ అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేదంతా కూడా దీంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1లో. సో, ఐఈఎన్ కూడా ఫ్లిప్ ఫ్లాపే. మనం ఏమేమి యూజ్ చేస్తామో జస్ట్ చెప్తున్నాను అంతే. ఐఈఎన్ అనేది కూడా ఒక ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లిప్ ఫ్లాప్. సో, ఐఈఎన్ 0 అయితే గనక మళ్ళీ దాంట్లో ఇంటరప్ట్ లేనట్టు. ఐఈఎన్ 1 అంటే గనక ఇంటరప్ట్ ఉన్నట్టు. సో, అలాగే మనం ఐఈఎన్ 1 ఉంది. సో, ఐఈఎన్ 1 అంటే ఏంటి? ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్‌లో ఉన్నట్టు. సో, ఆన్‌లో ఉన్నప్పుడు అది ఇన్‌పుట్ రిలేటెడా? ఔట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? సో, ఇంటరప్ట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్ట్. ఇంకొకటి ఔట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్ట్. సో, అది ఇన్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? ఔట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? సో, ఈ 2 చెక్ చేసుకుంటాం. ఇన్‌పుట్ రిలేటెడా? ఔట్‌పుట్ రిలేటెడా? చెక్ చేసుకొని అప్పుడు మామూలుగా ఏంటంటే ఇన్‌పుట్ ఎఫ్‌జిఐ ఎలా చెక్ చేసుకుంటాం అంటే ఫ్లాగ్ ఉంటుంది కదా! ఫ్లాగ్ ఇన్‌పుట్, ఫ్లాగ్ ఔట్‌పుట్. ఇన్‌పుట్ ఫ్లాగ్, ఔట్‌పుట్ ఫ్లాగ్. సో, ఇన్‌పుట్ ఫ్లాగ్, ఔట్‌పుట్ ఫ్లాగ్ 1 ఉన్నప్పుడు వెన్ ఐఈఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎఫ్‌జిఐ ఆర్ ఎఫ్‌జిఓ రెండిట్లో ఏదైనా సరే, ఈ ఫ్లాగ్ ఏదైనా 1 ఉన్నా సరే, మనకి ఇంటరప్ట్ ఉన్నట్టు వెంటనే ఏం చేయాలంటే ఇంటరప్ట్ సైకిల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. హ్మ్. సో, ఇప్పుడు చూద్దాం అది ఫ్లో చార్ట్ చూద్దాం. ఫ్లో చార్ట్ చూస్తే నీట్‌గా అర్థమవుతుంది. సో, ఇదిగోండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెప్పాను మీకు ఆర్ అనేది ఒక ఫ్లిప్ ఫ్లాపు. సో, ఆర్ ఈస్ ఎ ఫ్లిప్ ఫ్లాప్. ఆహ్, ఆర్ ఏం చేస్తుంది? ఆర్ అంటే ఇంటరప్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఇఫ్ ఆర్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటరప్ట్ లేనట్టు. అప్పుడు ఏం చేయాలి? నార్మల్ ఇన్‌స్ట్రక్షన్ సైకిల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఇన్‌స్ట్రక్షన్ సైకిల్ అనేది ఎళ్ళాను. సో, ఫస్ట్ మనకు తెలుసు ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎలా తీసుకుంటుంది ఫస్టు. ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ ఫస్ట్ ఫెచ్ అండ్ డీకోడ్. మనకు చెప్పాను కదా! ప్రతి ఇన్‌స్ట్రక్షన్‌లో ఫస్ట్ 2, 3 స్టెప్స్ ఏంటి? ఫెచ్ చేయడం, అంటే మెమరీ నుంచి తెచ్చుకోవడం. అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనో డీకోడ్ చేసుకోవడం. సో, డీకోడ్ చేసుకొని నార్మల్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో, నెక్స్ట్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూషను ఇంటరప్ట్ రిలేటెడ్ అనుకోండి. అంటే మనకెప్పుడొస్తుంది ఇంటరప్టెడ్? మనకు ఐఓ ఇన్‌స్ట్రక్షన్ ఉంది కదా! ఐఓ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? ఈ ఫార్మాట్‌లో ఉంటుంది. హ్మ్. ఈ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు మనకి ఐఈఎన్ రిలేటెడ్ ఒక ఇన్‌పుట్ ఉంటుంది. ఐఈఎన్ సెట్ చేస్తే గనక సమ్ అరౌండ్ ఐఈఎన్ అంటే గనక బి6 బిట్ ఉంటుంది. ఆ 1 అయినప్పుడు ఇంటరప్ట్ రిలేటెడ్ ఉంటుంది. సో, ఇఫ్ ఐఈఎన్ ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్‌లో ఉందనుకోండి. సో, ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్ అయితే గనక ఇంటరప్ట్ ఎనేబుల్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇంటరప్ట్ ఎనేబుల్ ఆఫ్ అంటే గనక 0. సో, 0 ఉన్నప్పుడు ఏంటి? ఏమీ లేనట్టు. సో, ఏమీ లేనట్టు నార్మల్ ఎగ్జిక్యూషన్ అనేది పెర్ఫార్మ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఇన్‌స్ట్రక్షన్. ఒకేళ అది మామూలు ఇన్‌స్ట్రక్షన్ అనుకోండి. ఏంటి? అది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అయినా, రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అయినా, లేకపోతే ఐఓ రిలేటెడ్‌లో వేరే ఇన్‌స్ట్రక్షన్స్ అయినా నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఐఈఎన్ 1 అయిందో, మనం ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్ అనేది ఉందో, అప్పుడు అది ఇన్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? ఔట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? సో, చెక్ చేసుకుంటాం. ఇఫ్ మళ్ళీ ఎఫ్‌జిఐ 1 అయితే గనక ఆర్ వాల్యూని 1 చేస్తాం.
అర్థమైందా? ఆర్ వాల్యూని 1 చేస్తే అప్పుడు ఇంటరప్ట్ సైకిల్‌కెళ్ళాలని. సో, ఎఫ్‌జిఐ 1 అయినప్పుడే ఆర్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఎఫ్‌జిఓ 1 అయినప్పుడు కూడా ఆర్ వాల్యూ 1 చేస్తాం. నెక్స్ట్ 0 అయినా సరే ఇంటరప్ట్ సైకిల్ లేనట్టే. నార్మల్ ఎగ్జిక్యూషనే పెర్ఫార్మ్ అవుతుంది. సో, వచ్చేస్తుంది. నార్మల్ ఎగ్జిక్యూషన్ అనేది 0 ఉంటుంది. నార్మల్ నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇంటరప్ట్ ఎప్పుడొచ్చినప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే గనక ఇంటరప్ట్ సైకిల్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే గనక వెన్ ఇంటరప్ట్ ఎనేబుల్ ఈజ్ ఆన్. వెన్ ఇంటరప్ట్ ఎనేబుల్ ఆన్ అయితే గనక అప్పుడు మనకి ఇంటరప్ట్ ఉన్నట్టే. ఇంటరప్ట్ ఉన్నట్టు. సో, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అది ఇన్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? అవుట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్టా? సో, అది ఎలా చెక్ చేసుకుంటాం? యూజింగ్ ఎఫ్‌జిఐ, ఎఫ్‌జిఓ ఈ 2 ఏంటంటే ఇన్‌పుట్ ఫ్లాగ్, అవుట్‌పుట్ ఫ్లాగ్. ఇవి కూడా ఫ్లిప్ ఫ్లాప్సే. ఇన్‌పుట్ ఫ్లాగ్, అవుట్‌పుట్ ఫ్లాగ్. సో, ఇది 1 ఇన్‌పుట్ ఫ్లాగ్ 1 ఉందనుకోండి. అది ఇన్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్ట్. సో, అది 1 ఐఈఎన్ 1, ఎఫ్‌జిఓ 1 ఉందనుకోండి. అది అవుట్‌పుట్ రిలేటెడ్ ఇంటరప్ట్. సో, ఏ రిలేటెడ్ ఇంటరప్ట్ అయినా సరే అప్పుడు ఆర్ వాల్యూని 1 చేస్తున్నాను. ఆర్ వాల్యూ 1 చేస్తే ఇదిగోండి ఆర్ వాల్యూ 1 చేశాను. ఎళ్ళిపోయాను. సో, ఇక్కడికొచ్చాను. ఆర్ వాల్యూ 1 అయినప్పుడు మనకి ఇంటరప్ట్ సైకిల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. హ్మ్. సో, నెక్స్ట్ 0 ఎఫ్‌జే 0 ఉంది. ఎఫ్‌జిఓ కూడా 0 ఉంది. లేదు నార్మల్‌గా. అప్పుడు ఆర్ వాల్యూ 0 లోనే ఉంటుంది. సో, నార్మల్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. సో, ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తెలిసింది. హ్మ్. సో, ఇప్పుడు ఇంటరప్ట్ వచ్చింది. ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఆర్ వాల్యూ 1 అనేది సెట్ అయింది. హ్మ్. సో, ఆర్ వాల్యూస్ 1 అయినప్పుడు మనం ఇంటరప్ట్ సైకిల్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. చెప్పాను. ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వి హావ్ టు స్టోర్ ద రిటర్న్ అడ్రెస్ ఇన్ లొకేషన్ 0 మెయిన్. సో, సమ్ స్టెప్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఇలా 0 నుంచి సమ్ 4096 వరకు ఉంటాయి. సో, 10 దగ్గర 10 ఉంది. 10లో ఈ ఇంటరప్ట్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? 11 కదా! దీన్నే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ రిటర్న్ అడ్రెస్ అంటారు. సో, ఈ 11 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి నేను? ఇన్ లొకేషన్ 0 ఈ లొకేషన్ 0లో దీన్ని పెట్టాను. సో, ఫస్ట్ స్టోర్ రిటర్న్ అడ్రెస్ ఇన్ లొకేషన్ 0. సో, లొకేషన్ పెట్టి నెక్స్ట్ ఎమ్ ఆఫ్ 0లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఎమ్ ఆఫ్ 0లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ పెట్టాను. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఇదే ఎమ్ ఆఫ్ 0లో పీసీ పెట్టడం అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షనే కదా! 1, 2, 3, 4, 5, 6 చేస్తున్నాను. సో, సిక్స్త్ వచ్చింది. ఫిఫ్త్ దాంట్లో మనకి ఇంటరప్ట్ వచ్చింది. సో, పీసీలో ఏముంటుంది? 6 ఉంటుంది. సో, ఈ 6ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను? ఎమ్ ఆఫ్ 0లో పెట్టాను. హ్మ్. సో, ఫస్ట్ వన్ అయిపోయింది. సో, అయిన తర్వాత ఎక్కడికెళ్తుందంటే లొకేషన్ 1కెళ్తుంది. అంటే ఇక్కడికి 1కెళ్తుంది. సో, 1లో ఏముంటుందంటే పీసీని 1కేసాను. సో, 1లో ఏముంటుందంటే మనకి ఈ ఇంటరప్ట్ రిలేటెడ్‌ది యొక్క కోడ్ 1లో ఉంటుంది. సో, ఇంటరప్ట్ రిలేటెడ్ కోడ్ అంటే మనకి ఇదిగోండి దీంట్లో చూడండి. 1లో 0 అంటే డైరెక్ట్ అడ్రెస్ తెలుసు. బ్రాంచ్ అన్‌కండిషనల్లీ 1120లో ఇంటరప్ట్ ఉంది. సో, 1120 దగ్గరికెళ్ళిపోతుంది. సో, 1120 దగ్గరికెళ్ళిపోయింది. ఐఓ ప్రోగ్రామ్ ఉంది. సో, ఐఓ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎక్కడికొచ్చింది? బ్రాంచ్ అన్‌కండిషనల్లీ 0. సో, 0 దగ్గరికెళ్ళిపోయి ఎప్పుడైతే ఐఓ రిలేటెడ్ ప్రోగ్రామ్ అయిపోయిందో నార్మల్ దగ్గరికొచ్చేయాలి కదా! సో, కానీ ఇక్కడ 1 అని ఉంచోండి. 1 ఎందుకంటే ఇండైరెక్ట్ అడ్రెస్ అని. సో, 0థ్‌కెళ్ళింది. 0థ్‌లో ఏం స్టోర్ అయ్యుంది? 256 అనేది స్టోర్ అయ్యుంది. సో, మళ్ళీ 256 దగ్గరికెళ్తుంది. సో, అక్కడ యాక్చువల్ ఉంటుంది. సో, అందుకే ఇండైరెక్ట్ అడ్రెస్ ఇస్తాను ఇక్కడ 1. సో, అర్థమైందా? ఇదిగోండి ప్రీవియస్‌గా ఇలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి ఫస్ట్ మనకి ఒక నార్మల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో, నార్మల్ ప్రోగ్రామ్‌లో ఎప్పుడు కూడా ఫస్ట్ 0థ్ ఇన్‌స్ట్రక్షన్ ఎంప్టీగా ఉంటుంది. ఆహ్, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ మెమరీ ఐఓ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ నెంబర్ 1లో ఉంటుంది. ఇంకిది అలాగా. సో, మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. 255లో 255లో ఏమొచ్చిందంటే ఇంటరప్ట్ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. సో, ఇక్కడ ఇంటరప్ట్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అంటే మనకి మామూలుగా ఇంటరప్ట్ సైకిల్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో అప్పుడు వెంటనే ఏమైపోవాలి? ఇంటరప్ట్‌కి జంప్ అయిపోయి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 256 నుంచి
ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, అది మనకి తెలుసు. గుర్తుపెట్టుకుంటాం. కానీ కంప్యూటర్ అలా గుర్తుపెట్టుకోదు. ఈ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ మర్చిపోతుంది. 256 ఇన్‌స్ట్రక్షన్ నుంచి అవ్వాలి. సో, ఈ 256ని తీసుకెళ్ళి 0లో స్టోర్ చేస్తాం. సో, 256 అనే అడ్రెస్‌ని 0లో స్టోర్ చేశా. సో, ఈ 1లోకొచ్చింది. 1లో ఏముంటుందంటే ఐఓ రిలేటెడ్ అంటే ఐఓ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, 1120. సో, మనకు వరుసగా సీక్వెన్స్‌లో వస్తుంది కదా! సో, 0 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? ఈ ఇన్‌స్ట్రక్షనే. సో, ఇన్‌స్ట్రక్షన్ అంటే ఇక్కడి నుంచి 1120కెళ్ళింది. 1120లో ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేట్‌మెంట్ మళ్ళీ ఏంటి? బ్రాంచ్ అన్‌కండిషనల్లీ 0లోకి ఎళ్ళిపోమంటారు. 0 దగ్గరికెళ్ళిపోమని. సో, ఇక్కడ 1 ఉంది. 1 అంటే ఏంటి? ఇండైరెక్ట్ బిట్. సో, ఇక్కడ ఓన్లీ అడ్రెస్ ఉంటుంది. అడ్రెస్ ఆఫ్ ది అడ్రెస్ ఎక్కడికెళ్ళాలని. సో, ఇక్కడ మళ్ళీ 256కెళ్తాను. 256లో యాక్చువల్ ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ 1 బై 1 ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. 257, 258, 259 ఇదిగోండి. ఇదే సిమిలర్‌గా. ఈ 256ని తీసుకొచ్చి 0th లొకేషన్‌లో పెట్టాలి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి 0th లొకేషన్‌లో పెట్టి ప్రోగ్రామ్ ఇంటరప్ట్ యొక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి మళ్ళీ 256 నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఇది మన ఇంటరప్ట్ సైకిల్ స్టెప్స్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈట్లికి రిజిస్టర్ రిలేటెడ్ రాస్తున్నాను చూడండి. అదే ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! రిజిస్టర్ రిలేటెడ్ ట్రాన్స్‌ఫర్ స్టేట్మెంట్స్. సో, ఏంటంటే దాన్ని రాస్తాను. టీ నాట్ డాష్ టీ నాట్ డాష్ టీ1 డాష్ టీ2 డాష్ ఐఈఎన్ ఎఫ్‌జిఐ ప్లస్ ఎఫ్‌జిఓ వచ్చినప్పుడు ఆర్ వాల్యూ 1 చేస్తున్నాను. సో, అర్థమైందా? టీ నాట్ డాష్ అంటే ఏంటి? ఈ టీ నాట్ డాష్, టీ1 డాష్, టీ2 డాష్ అంటే ఈ సిగ్నల్స్ కానప్పుడు. ఎందుకంటే టీ1, టీ2, ఈ 3 కూడా ఏంటి? ఈ 3 కూడా మనకేంటంటే ఫెచ్చింగ్ అండ్ డీకోడింగ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇది కానప్పుడు అంటే ఈ ఈ టైమింగ్ సిగ్నల్ కానప్పుడు నెక్స్ట్ ఐఈఎన్ వాల్యూ 1 అయినప్పుడు నెక్స్ట్ ఎఫ్‌జిఐ ప్లస్ ఎఫ్‌జిఓ ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాను. ఆర్ ఆపరేషన్ అంటే రెండిట్లో ఒక 1 ఉన్నా సరే ఈ ఆపరేషన్‌లో ఎంత కరెక్ట్‌గా జరిగితే గనక ఆర్ అనేది 1 ఎగ్జిక్యూట్ చేశాను. సో, జస్ట్ ఇక్కడి నుంచి ఇదంతా తీసుకొచ్చి ఒక ఇన్‌స్ట్రక్షన్‌లో పెట్టాను నేను. సో, ఆర్ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది? వెన్ టీ నాట్ డాష్ అంటే ఈ సిగ్నల్స్ కానప్పుడు. టీ నాట్ సిగ్నల్‌లో ఉండకూడదు. టీ1 సిగ్నల్‌లో ఉండకూడదు. టీ2 సిగ్నల్‌లో ఉండకూడదు. సో, ఈ సిగ్నల్స్ కానప్పుడు నెక్స్ట్ ఐఈఎన్ వాల్యూ 1 అయినప్పుడు మనకు తెలుసు కదా! ఈ బూలియన్ వేరియబుల్స్ అని. సో, ఐఈఎన్ వాల్యూ 1 అయినప్పుడు నెక్స్ట్ ఈ రెండిట్ల అవుట్‌పుట్ 1 అంటే రెండిట్లో ఒక 1 ఉన్నా సరే మనకి ఇంటరప్ట్ వచ్చినట్టే. వచ్చినప్పుడు ఆర్ వాల్యూ 1 చేశాం. సో, ఆర్ వాల్యూ 1 అయితే గనక మనం ఇంటరప్ట్ సైకిల్‌కెళ్తాం. సో, ఇంటరప్ట్ సైకిల్ చూద్దాం. సో, ఆర్ టీ నాట్. సో, 1 బై 1 ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఫస్ట్ వన్ ఏంటి? అడ్రెస్ రిజిస్టర్ 0 టెంపరరీ ప్రోగ్రామ్ కౌంటర్‌ని టెంపరరీ రిజిస్టర్‌లో పెట్టాను. అడ్రెస్ రిజిస్టర్‌లో 0 అని సేవ్ చేశాను. సో, ఆర్‌టీ1. ఆర్‌టీ1 ఏంటంటే ఎమ్ ఆఫ్ ఏఆర్. సో, మనం ఇప్పుడు ఏం చేశాను నేను అడ్రెస్ రిజిస్టర్ 0 అని తెలుసు మనకి అడ్రెస్‌లో. మన అడ్రెస్ రిజిస్టర్‌లో 0 అని సేవ్ చేశాను. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. దీంట్లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ 256 కదా! 256ని తీసుకెళ్ళి టెంపరరీ రిజిస్టర్‌లో పెట్టాను. సో, ఇప్పుడు మెమరీ లొకేషన్ 0లో దేన్ని పెట్టాలి? 256ని పెట్టాలి. 256 దేంట్లో ఉంది? టెంపరరీ రిజిస్టర్‌లో ఉంది. అంతే కదా! సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్‌ని 0 చేసేయాలిక్కడ. మా ప్రోగ్రామ్ కౌంటర్ అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ కదా! నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ 0 చేసాం. ఇవి అయిన తర్వాత 0 చేసేసాను. సో, నెక్స్ట్ ఆర్‌టీ2. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ చేశాను. ప్రోగ్రామ్ కౌంటర్ +1. సో, ప్రోగ్రామ్ కౌంటర్ +1 చేసిన వెంటనే ఎక్కడికొచ్చింది? ఈ 1 దగ్గరికొచ్చింది.
ఈ 1 నుంచి దీనికి రిలేటెడ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ప్రొసీజర్ అంతా ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ ఈఎన్ వాల్యూని 0 చేయాలి. ఆర్ వాల్యూని 0 చేయాలి. సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రెస్ రిజిస్టర్‌ని 0 పెట్టాను. సో, ప్రోగ్రామ్ కౌంటర్ అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి టెంపరరీ రిజిస్టర్‌లో పెట్టాను. ఈ టెంపరరీ రిజిస్టర్‌లో ఏముంటుంది? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. సో, ఆ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి అడ్రెస్ రిజిస్టర్‌లో పెట్టాను. సో, అడ్రెస్ 0 ఉంది కాబట్టి దాంట్లో పెట్టాను. చేసి మన నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ 0 నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ప్రోగ్రామ్ కౌంటర్ 0 అయిపోయింది. సో, పీసీ పీసీ1 ప్లస్ 1 చేశాను. సో, 0 అంటే 0 ప్లస్ 1 అంటే 1. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఇంక నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అంతా ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది. ఇంక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంటరప్ట్ ఎనేబుల్ 0 చేయాలి. ఆర్ వాల్యూ కూడా 0 చేయాలి. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ కూడా చేయాలి. 0 చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత 0 చేస్తే నార్మల్ ప్రొసీజర్ అంతా ఇన్‌స్ట్రక్షన్ సైకిల్‌లో ఏదైతే ఉందో అది వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అర్థమైందా? థిస్ ఈస్ హౌ ఇంటరప్ట్ సైకిల్ ఈస్ పెర్ఫార్మ్డ్.